రాధా రాధా ఏమిటే ఏమైంది? కొంపు మునిగిపోయింది అత్తయ్య. బాబా ఆశని పెళ్లి చేసుకుని డూయట్లు పాడుతున్నట్టు కలొచ్చింది. ఓసి డీకల పాడుగాను. నా కొడుకును అనుమానించడం తప్పితే నీకు వేరే పని లేదేమిటే? పడుకో. ముద్దుగుమలు మీరు లేవండి. ఎందుకండి? ఆ ఇన్స్పెక్టర్ నా కోసం వస్తున్నాడు. వాడు అసలే మాయగాడు. నేను మీ వెనకాల దాక్కుంటాను కానీ మీరు నాకు అడ్డుగా నిలబడి లేడీ చెప్పేసేయండి. నరేంద్ర భూపతి ఎక్కడ? మా బావగారు ఇంట్లో లేరు. ఓహో, మీరెవరు? కామేంద్ర భూపతి గారి అర్ధాంగిని. ఈవిడే? నేను వారి అర్ధాంగిని. ఓహో, సమయానికి మీ వారు లేకుండా పోయారే. ఎందుకు? ఏం లేదు, ఓ మర్డర్ కేసులో హంతకులను పట్టుకునేందుకు మీ వారు చేసిన సహాయానికి ప్రభుత్వం 50,000 రూపాయలు అవార్డు ప్రకటించింది. అది ఇచ్చిపోదామని వచ్చాను. 50,000? ఇన్స్పెక్టర్ గారు, నేను ఇక్కడే ఉన్నానండి. ఇచ్చేయండి. మా ముద్దుగుమ్మలు ఇద్దరికి నగలు చేసుకోవాలండి. నువ్వేం భయపడకు భూపతి. నా వెంట ఢిల్లీ వస్తున్నావు కదా, అక్కడ గల్లీలో దాచి పెడతాను. కొన్నాళ్ళు పోయాక కేసు సమసిపోయాక తిరిగి తీసుకో. అది సరే, ఈలోగా బంకబట్టి గారు దొరికిపోతే? అతన్ని కూడా ఎవరికి తెలియని మన గెస్ట్ హౌస్ కి తరలించారు. నువ్వేం కంగారు పడ. Your attention please. Mr. Narendra Bhupati, you are wanted by your brother. అన్నయ్య, నేను కామేంద్రుడిని. నువ్వు అర్జెంట్ గా రిసెప్షన్ దగ్గరికి రా. ఈ పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్ళకూడదు. ఎవరన్నా పంపించే విషయం తెలుసుకుందాం. వాడు అసలే అమాయకుడు. ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడు నేను ఇప్పుడే చూసి వస్తాను. జాగ్రత్త. తమ్ముడు, ఎందుకురా నన్ను పిలిచావు? పిలిచింది నేనన్నయ్యా. You are under arrest. Come on. లైఫ్ లాంగ్ కోటీశ్వరుణ్ణి నన్ను లైఫ్ లాంగ్ జైల్లో పెడతాను. నరేంద్ర భూపతిని జైల్లో పెట్టడం ఇంపాసిబుల్ ఇన్స్పెక్టర్. మాజీ మంత్రి గారికి నమస్కారం. వెరీ గుడ్. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా తెలుసున్నమాట. నాకంటే పెద్దవాళ్ళని కాదు, నాకంటే పెద్ద బాధ్యత వహించిన వాళ్ళని. వెల్, అర్థమైంది కదా. ఆయన వదిలిపెట్టు. ఇంకో మాట చెప్పండి. పోలీసులకు ఇంత పొగరు పని కాదు. ఇంతకంటే ఇంకొక మాట మాట్లాడితే ఈ క్షణమే మీరు ఈ పక్క సెల్లో ఉంటారు. ఐ సీ. రాజకీయం అంటే వైకుంఠపాళి. మేము నిచ్చెనలు ఎక్కుతూ ఎదుటి వాళ్ళను పాము నోటికి అందించగల సమర్థులం. రేపు తెల్లవారే లోపుగా నరేంద్ర భూపతి ఇంటి దగ్గర ఉండాలి. లేకపోతే వర్గాల్ని రెచ్చగొడతాం, మతాల్ని రెచ్చగొడతాం, పార్టీలను రెచ్చగొడతాం. ప్రజల ధన మాన ప్రాణాలకే నష్టం కలుగుతుంది. ఆ అరాచకానికి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జాగ్రత్త. వర్గాల్ని రెచ్చగొడతాం, మతాల్ని రెచ్చగొడతాం, పార్టీలను రెచ్చగొడతాం. Come on. మీరు వెళ్ళొచ్చు. ఎన్నాళ్ళు ఎంతమందిని డిక్కిలో తొంగోబెట్టావో, ఎన్నాళ్ళకి నిన్ను డిక్కిలో తొంగబెట్టే అవకాశం నాకు దక్కింది. కమాన్, సేఫ్ త్వరగా తీసుకెళ్ళు. కానిస్టేబుల్, నరేంద్ర భూపతి తప్పిట్టు పారిపోయాడు. కమాన్. పారిపోయాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. గో బ్యాక్.
హలో ఎవడరా అర్ధరాత్రి? ఇక నీకు శివరాత్రి అని చెబుదామని మాజీ మంత్రి. హూ ఆర్ యు? పృథ్వీ, ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్. ఏం తల తిక్కగా ఉందా? నీ తలకెక్కిన కిక్కు దిగి నువ్వు హాస్పిటల్లో గుండె నొప్పి వార్డులో చేరే వార్త చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. ఏమిటది? నరేంద్ర భూపతి స్టేషన్ నుంచి పారిపోయాడు. ఇది నా గుండెకి హాయి కలిగించే వార్తే గాని నొప్పి కలిగించే వార్త ఎలా అవుతుంది? ఎందుకంటే అతను నిజంగా పారిపోలేదు, నేనే కిడ్నాప్ చేశాను. ఇప్పుడు ఎదురు రొమ్ములో ఎడం పక్క సన్నగా మొదలైందా నొప్పి? కిడ్నాప్ చేసిన నరేంద్ర భూపతిని ఏ కీలుకా కీలు విరిచి నిజం చెప్పించి నిన్ను కూడా జైలుకు పంపిస్తాను. నిజంగా నీకు గుండె ఉంటే హృద్రోగంతో చావు. లైఫ్ లాంగ్ కోటీశ్వరుణ్ణి లైఫ్ లాంగ్ అడుక్కునేలా చేస్తాను. పవర్ ఏమిటో? నీ పవర్ కు ఫ్యూజ్ ఎప్పుడో కొట్టేసింది. మాయల పకీరు ప్రాణం ఉన్న చిలక సప్త సముద్రాలకు అవతల ఎక్కడో ఉన్నట్టు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ కట్టి పడేశాను. నా క్షమైనా జరిగిందో? నథింగ్ విల్ హ్యాపెన్. ఎందుకంటే నువ్వు పారిపోయిన ఖైదీ. కేసు నా మీదకు రాదు. చెప్పు, నీ తమ్ముడు ఎలా తప్పించుకున్నాడు? నేను చెప్పను. ఓకే. చెప్పు, చనిపోయినట్టుగా నటించిన నీ తమ్ముని ఎలా తప్పించావు? చెప్పకపోతే చేస్తావా? ఏం చేస్తావు? నువ్వు నన్ను చంపలేవు. ఆ సంగతి చెప్పించదు. ఆల్ రైట్, చంపాలన్న ఆలోచన నాకు ఇంతవరకు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. నన్ను చంపి తప్పించుకోలేదు. తప్పించుకుంటాను. పారిపోయిన నువ్వు కనిపించావని, పట్టుకోబోతే నన్నే చంపబోయావని, ఎన్కౌంటర్లో నేను కాల్చి చంపానని చెప్పి తప్పించుకుంటాను. వద్దు, నన్ను చంపొద్దు. నిజం చెప్తాను. ఆ రోజు ఆశ మా తమ్ముడిని పొడిచి పారిపోయాక ఆ కట్టెల్లో తీసుకురా, మదమే కప్పు కప్పు పక్క తీసుకురా, పక్క తీసుకురా, తీసుకురా. అలా చట్టాన్ని మాయ చేశారు. ఇప్పుడు నువ్వు బతికినా చచ్చినట్టే నల్లరేగడి. ఇక నీ బతుకు నల్లరేగడిలో కలిసిపోవాల్సిందే. ఎవరు బాబు? రేయ్, అర్జెంటుగా నాకు పెట్రోల్ కొట్టరా. డ్రైవర్, ఆ మోటార్ సైకిల్ చేసి కమాన్ క్విక్.
చచ్చిపోయాడనుకున్న ఫణీంద్ర బతికున్నాడని తెలియగానే నీ మధ్య గట్టి తప్పుతుందని, ఏ వ్యక్తిని చంపిన కారణంగా నీ కూతురు ఉరికమ్మ ఎక్కబోతోందో ఆ వ్యక్తి బతికున్నాడని తెలియగానే నీ కూతుర్ని కాపాడుకోవచ్చన్న పిచ్చి భ్రమతో పిచ్చి దానిలా వెంటబడొస్తావని తెలిసే మేము ఈ ప్లాన్ వేశాం. నువ్వు వచ్చేశావు. రేయ్, తీసుకెళ్ళండి దీన్ని. స్టేట్ రౌడీ గారు, పాపం బ్యాడ్ లక్. మీ తెలివితేటల్ని మా అతి తెలివితేటలు జయించాయి. మీరు వెంటనే ఒంటరిగా బయలుదేరి బాంబే రోడ్లో 37వ కిలోమీటర్ దగ్గరకు రావాలి. పోలీసులతో వస్తే నువ్వు గౌరవించే ఎస్పీ, నిన్ను ప్రేమించే రాధ దివంగతులవుతారు. షరా ఎస్ఐగా రాకూడదు, స్టేట్ రౌడీగానే రావాలి. ఇన్స్పెక్టర్ ఉరఫ్ స్టేట్ రౌడీ గారికి స్వాగతం. నువ్వు ఈయన్ని కిడ్నాప్ చేసి దాచిన స్థలాన్ని ఎలా కనిపెట్టావా అని ఆశ్చర్యపోతున్నావా? అడ్డు చూడు. మిమ్మల్ని అందరినీ పిట్టల్లో కాల్చినట్టు కాల్చకుండా ఎందుకు వదిలిపెట్టానో తెలుసా? కోర్టులో కేసు గెలవడానికి, ఈ ఎస్పీ చేత మా తరఫున సాక్ష్యం చెప్పించడానికి. నేను ఎస్పీ గారిని తీసుకుని కోర్టుకు వెళ్తున్నాను. ఎస్పీ గారినే కోర్టుకు పంపిస్తాం. నన్ను నువ్వే కిడ్నాప్ చేశావని చెబుతాను. ఈమె అవునంటుంది. డిఐజీని నరేంద్ర భూపతి కాల్చలేదు, కోపంతో పృథ్వీరాజే కాల్చాడని చెప్తాం. ఆవిడ అవునంటు. ఈ భూపతి బ్రతికి లేడు, చనిపోయాడు అని చెబుతాను. ఆమె అవును అంటుంది. అనకపోతే అక్కడ రాధ చస్తుంది, ఇక్కడ నువ్వు చస్తావు. మేము వెళ్తాం. రాజకీయ నాయకుల్ని తక్కువగా అంచనా వేయొద్దు మిస్టర్ పృథ్వీరాజ్. పాల సముద్రాన్ని మతిస్తే మొదట వచ్చిన విషాన్ని శివుడు మింగాడు, ఆ తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతలు మింగారు. కాని పురాణం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత రాజకీయం అనే వింత పదార్థం పుట్టుకొచ్చింది. దాన్ని మేం మింగాం. కాలకూట విషాన్ని, అమృతాన్ని, రాజకీయాన్ని మూడింటిని ముద్దగా చేసి ఒక్క గుక్కలో మింగగలడి పృథ్వీరాజ్. పుచ్చులో ఉండి కూడా వీడు రెచ్చిపోతున్నాడు. కార్లతో పోలు ఆడుకోండి రా వీడిని. అబద్ధం యువరానా. నేను పారిపోవడం ఏమిటి? నన్ను కిడ్నాప్ చేసిన ఎస్ఐ పృథ్వీరాజ్ గారే పారిపోయారు. నన్ను ఎస్పీ గారు రక్షించి తీసుకొచ్చారు. అవునో కాదో వారినే చెప్పమనండి. డిఐజీ గారిని నేను కాల్చలేదు సార్. కోపంతో రెచ్చిపోయి ఎస్ఐ పృథ్వీరాజ్ గారే కాల్చారు. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. ఎస్పీ గారి కూతురు ఆశ చేతిలో ఘోరంగా చంపబడ్డ నా తమ్ముడు ఫణీంద్ర బ్రతికే ఉన్నాడన్న వాదం అభూత కల్పన.
అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. నాగమణి గారు, ఆయన చెప్పినవన్నీ నిజమేనా? యువర్ ఆనర్, డాక్టర్, ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేక. నువ్వేం కొట్టక్కర్లేదు, ఆవిడే కొట్టింది. జడ్జి గారికి అర్థం కాని కొట్టేసి. ఈవిడికి స్పృహ రావడానికి కనీసం 3 గంటలైనా పడుతుంది. కోర్టు 3 గంటలు వాయిదా వేయడమైనది. శ్రీమద్ రమారమణ. నోర్మై.
అతను కోర్టుకు చేరితే చాలా ప్రమాదం. కోర్టు బయటే ఉండి బాంబులతో దాడి చేయండి. అవసరమైతే బంకమట్టి భాస్కర్రావు వర్గం చనిపోయినా సరే ఆ ఫణీంద్ర కోర్టు కనిపించడానికి వెళ్ళలేదు. కమాన్ క్విక్. అలాగే సార్. నాగమణి గారు, నరేంద్ర భూపతి గారి ఆరోపణలన్నీ నిజమని మీరు అంగీకరిస్తున్నారా? క్షమించండి యువరానా. న్యాయాన్ని కాపాడడం కోసం న్యాయస్థానం గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. సాక్షుల్ని నన్ను చంపాలని చూసిన దుర్మార్గుల ఆఖరి ప్రయత్నానికి అంతిమ సంస్కారం చేయటం కోసం సమాధి కాబోతున్న న్యాయం పునాదులు బద్దలు కొట్టుకుని రావాల్సి వచ్చింది యువరానా. తెర ముందు పెద్ద మనుషులు, తెర వెనుక నేరస్తులు వీళ్లే. ఇన్నాళ్ళు ఏ వ్యక్తి చనిపోయాడని కోర్టును పెడదోవ పట్టించారో ఆ వ్యక్తి వీడే యువరానా. ఫణీంద్ర భూపతి హత్య కేసులో ముద్దాయి కుమారి ఆశ నిర్దోషని విడుదల చేయటమైనది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఫణీంద్ర భూపతికి మరణశిక్ష విధించటమైనది. నరేంద్ర భూపతి, బంకమట్టి భాస్కర్రావు మంత్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. యువరానర్, సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను. కనీసం సింగిల్ డే అన్న శిక్ష తగ్గించండి యువరానర్. ఆర్డర్ ఆర్డర్. తన ధైర్య సాహసాలతో నగరానికి చీడపురుగులైన వ్యక్తుల్ని చట్టానికి పట్టించిన పృథ్వీరాజుని అభినందిస్తున్నాను. నాగమణి గారు, మీకిచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆశని మీ చేతుల్లో పెడుతున్నాను. అంతటితో నీ బాధ్యత తీరలేదు. నన్ను మా అమ్మకు అప్పచెప్పినందుకు బహుమతిగా ఈ బంగారు బొమ్మను నీకిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు? అంత తేలిగ్గా చేసుకుంటానేమిటి? ముందు ఒక అద్భుతమైన కథ చెప్తాను, దాని ముగింపు. ఆగాగు. కాబోయే భర్తను కథలతో విసిగించకు తల్లి. మరి కౌగిలిలో విసిగించాలి రాధా. అలాగే మన్మథ దాదా.